నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన గూడు చెదిరిన గువ్వలు ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. కొద్ది రోజులయ్యాక సృజనకు హఠాత్తుగా గుర్తుకొచ్చింది తన పెళ్ళై ఎంతకాలమై ఉంటుంది అని. తేదీ గుర్తు తెచ్చుకుని వేళ్లతో లెక్కలేసుకుంది. ఆ రోజుకి సరిగ్గా 2 నెలలు. ఇంతేనా? మరి ఇలా ఉంది ఏంటి జీవితం? పెళ్ళై చాలా కాలమైనట్లుంది. మొదటి 10 రోజులు కనిపించిన కొత్తదనం ఇప్పుడు కనిపించడం లేదు. ఆ ఇంట్లో ఎంతో కాలం నుంచి తను అలా ఆ పనులు చేస్తున్నట్లు, శివాజీతో ఎంతో కాలంగా కాపురం చేస్తున్నట్లు అనిపిస్తోంది. చాలా యాంత్రికంగా గడిచిపోయాయి రోజులు. నిద్ర లేచిన దగ్గర నుండి ఏదో పని సరిపోతుంది. పని పని. సరదాగా ఏ నెక్లెస్ రోడ్డుకు వెళ్ళి చల్లటి గాలి ఆస్వాదిస్తూ, అతనితో కబుర్లు చెప్పుకుంటూ, హుస్సేన్ సాగర్ మీద పడే నక్షత్రాల కాంతిని చూడాలని, ఎన్టీఆర్ గార్డెన్స్లో అందమైన కట్టడాలను చూస్తూ ఎంచక్క ఐస్ క్రీమ్ తినాలని, అప్పుడప్పుడు మంచి హోటల్లో డిన్నర్ చేయాలని ఎన్నో కోరికలు. అవన్నీ గాల్లో ఎగిరిపోయాయి. శివాజీ మనస్తత్వం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. అతనంతటా అతనుగా తనను ఎక్కడికైనా తీసుకువెళ్తాడేమో అని చూసింది కొన్ని రోజులు. అతనికి ఆ ధ్యాసే ఉన్నట్టుగా అనిపించడం లేదు. ఎదురు చూసి చూసి ఇక లాభం లేదని నిర్ణయించుకున్నాక తనే ఓ శనివారం అడిగింది, ఇవాళ బయట హోటల్లో డిన్నర్ చేద్దామా అని. బయట? ఏం డబ్బులు ఎక్కువయ్యాయా? వాడు పెట్టే ముష్టి మెతుకులకు వందల బిల్లు అవుతుంది. ఏం అవసరం లేదు అన్నాడు. సృజనకి మనసు కలుక్కుమంది. ఇంతకాలం తన సంపాదన ఒక్కటే కదా, అందులోనే అమ్మ వాళ్ళకి పంపాలి, తను బతకాలి అనుకుని ఏ సరదా లేకుండా బతికింది. ఇప్పుడన్నా కనీసం పెళ్ళయ్యాకైనా తనకి చిన్ని చిన్ని కోరికలు తీరవా? ఇంత కష్టపడి సంపాదించేది దేనికి? అప్పుడప్పుడు అయినా ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలను సంతోషాలను పొందలేనా అనిపించింది సృజనకి. మొదటిసారిగా తన సంపాదన మీద కూడా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోల్పోయిన తన ఆసక్తత మీద చిరాకేసింది. ఇద్దరూ సంపాదిస్తున్నారు కదా, ఆ మాత్రం ఒక్కసారి హోటల్కి తీసుకెళ్ళలేడా అనిపించింది. అడగాలని అనుకుంది, కానీ అతనితో గొడవ పడటం ఆమె అభిమతం కాదు. చేతనైతే తనకు అనుకూలంగా మార్చుకోవాలి, లేదంటే నోరు మూసుకుని ఊరుకోవాలి. కానీ ఎలా? 31వ తారీఖు సాయంత్రానికల్లా ఆఫీసు గేటు దగ్గరకు వచ్చి నిలబడతాడు జీతం కోసం. ఇంతలోకే తనేదో వృధా ఖర్చులు పెడుతుందని అతని భయం. నిజానికి మొదటి నెలే ఆ రకంగా అతని జీతం కోసం రావటం నచ్చలేదు ఆమెకు. ఇది నా జీతం, ఇవ్వను అని చెప్పాలనిపించింది. కానీ ఎందుకులే, పెళ్ళవుతూనే రభసని ఊరుకుంది. నెమ్మదిగా తనకున్న బాధ్యతలు చెప్పాలనుకుంది. తన మనసులో మాట గ్రహించినట్టుగా అన్నాడు ఒక రోజున, మీ పుట్టింటికి డబ్బు పంపాలన్న ఆలోచన కానీ ఏదైనా ఉంటే మానుకో ఇప్పటి నుంచి అని హెచ్చరించాడు. దాంతో సృజన తను ఆశించినంత ఆదర్శంగా తన జీవితం ఉండదని నిర్ణయించుకుంది. అలాగని అతనితో గొడవ పడలేదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి, విషయం సమస్య కాకుండానే పరిష్కరించుకోవాలి అనుకుంది. పెళ్లి కాకముందు ఊరికి వెళ్ళినప్పుడల్లా అమ్మకి చీర, స్వీట్స్ ఇలాంటివి ఏమైనా తీసుకెళ్లేది. పెళ్ళయ్యాక కనీసం అమ్మ నాన్న దీవెనల కోసం కూడా అసలు పుట్టింటికి వెళ్ళనే లేదు. కన్యాదానం చేయాల్సిన తల్లిదండ్రులు బతికుండి కూడా కూతురి పెళ్లి చేయలేరు, కనీసం చూడలేదు. అదే విషాదం అంటే పెళ్లి కాగానే వాళ్ళకు పంపించాల్సిన డబ్బు పంపించలేకపోవటం మరో విషాదం. తల్లి తండ్రి గుర్తు రాగానే తండ్రి అనారోగ్యం, తల్లి సేవలు గుర్తుకొచ్చాయి. అక్కడ నాన్న ఆరోగ్యం ఎలా ఉందో ఆ ఆలోచన వచ్చిందే తడవుగా సృజన చెప్పులేసుకుని తలుపు గడి వేసి పక్కనే సందులో ఉన్న ఎస్టీడీ బూత్ వైపు నడిచింది. ఇంటి ఓనర్కి చేస్తే వాళ్ళు పిలుస్తారమ్మని. కానీ ఓనర్ ఫోన్ తీశాడంటే తను బలైపోయినట్టే. ఆయన భార్య తీస్తే బావుండు, కుశలమడిగి ఊరుకుంటుంది అనుకుంటూ ఫోన్ చేసింది. అమ్మయ్య, ఆవిడే తీసింది. పిన్నిగారు, మా అమ్మని పిలుస్తారా ఓసారి? నేను సృజనను మాట్లాడుతున్నాను ప్రాధేయపూర్వకంగా అడిగింది. అలాగేనమ్మా, ఇప్పుడే పిలుస్తాను. పెళ్లి చేసుకున్నావుటగా, చాలా సంతోషం తల్లి. నీ జీవితం ఓ దారిన పడితే మీ అమ్మకు కొంతలో కొంత మనశ్శాంతి. ఇప్పుడే పిలుస్తాను, లైన్లో ఉండు. రిసీవర్ పక్కన పెట్టి ఆవిడ గట్టిగా తులసమ్మ అంటూ పిలవటం వినిపించింది సృజనకి. సన్నగా నిట్టూర్చింది. అమ్మ మంచితనమే ఆవిడని రక్షిస్తోంది అనుకుంది. హలో కన్నా, సృజన? తల్లి స్వరం వినిపించి ఉల్లాసంగా అయ్యింది సృజన మనసు. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? కూతురి స్వరం వినగానే తులసమ్మకి ఏడుపు వచ్చింది. కానీ బలవంతంగా అణుచుకుంటూ, ఎలా ఉంది తల్లి నీ కొత్త కాపురం అని అడిగింది.
నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు అడిగింది. ఏదో బతుకుతున్నావు, ఒక్కసారి అల్లుణ్ణి తీసుకురా తల్లి అంది తులసమ్మ. అలాగేనమ్మా, ఇవాళ్లే చెప్తాను, వీలు చూసుకుని తప్పకుండా వస్తాము. నీ ఆరోగ్యం జాగ్రత్త. నాన్న కులాసానా, ఏమైనా లేచి తిరుగుతున్నారా అడిగింది. అంత అదృష్టం ఉంటే నీ పెళ్ళి మా చేతుల మీదుగా చేసేవాళ్లంగా తల్లి. ఆవిడ స్వరంలో వినిపించిన వేదన సృజన గుండెను పిండేసినట్లయింది. పోనీలేమ్మా, బాధపడకు. వీలైతే కొంచెం నేను ఆర్థికంగా కుదుటపడితే నాన్నని నిన్ను హైదరాబాద్ తీసుకొస్తా, ఇక్కడ వైద్యం చేయిస్తాలే ధైర్యం చెప్పి మరికొన్ని మాటలు మాట్లాడి ఫోన్ పెట్టేసి వచ్చింది. ఆమె వచ్చేటప్పటికి శివాజీ వచ్చున్నాడు. మొహం సీరియస్గా పెట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు. ఆమెను చూడగానే ఎక్కడికి వెళ్ళావు కోపంగా అడిగాడు. నాన్నకు ఎలా ఉందోనని ఫోన్ చేసి వచ్చాను. ఏదో అలాగే ఉన్నారట. అమ్మ చాలా బాధపడుతోంది. మనల్ని ఒక్కసారి విజయవాడ రమ్మని చెప్పింది. ఈ శని ఆదివారాలు వెళ్ళొద్దామండి అంటూ చీర మార్చుకోవటానికి లోపలికి వెళ్ళబోతున్న సృజన అతని మాటలు బాకుల్లా తగలటంతో ఆగిపోయి మ్రాన్పడి చూసింది. ఎక్కడో ఉన్న మీ నాన్నను గురించి పట్టించుకునే దానివి మొగుడు ఇంటికి వచ్చే వేళయింది. వాడికి మంచినీళ్ళు కావాలో కాఫీ కావాలో అని ఇంటి పట్టున ఉండటం తెలీదా? అయినా ఇలా తాళం వేయకుండా వెళ్తే ఏ దొంగ జరపడితే ఏం చేస్తావు అన్నాడు. 5 నిమిషాలే కదండి, పైగా పక్కనే కదా అని గడియ వేసి వెళ్ళాను. కాఫీ స్టవ్ మీద రెడీగా ఉంది, వెచ్చబెట్టుకోవచ్చుగా. అతని కోపానికి తెల్లబోతూ అంది సృజన. నోర్మి, నేను చేసుకున్నట్టయితే నాకు పెళ్ళెందుకు, పెళ్ళాం ఎందుకు? వెళ్ళి మంచినీళ్ళు కాఫీ పట్రా. చిరాగ్గా లోపలికి వెళ్ళాడు. సన్నగా నిట్టూర్చి సృజన వంటగదిలోకి వెళ్ళింది. ఇంతకాలం ఏం చేశాడో, ఎలా బతికాడో కానీ శివాజీ మంచినీళ్ళు కూడా తనంతట తాను తీసుకుని తాగటం లేదు. ఎంత పనిలో ఉన్నా, ఏం చేస్తున్నావు, కాసిన మంచినీళ్ళు ఇవ్వు అని అరుస్తూ ఉంటే కిక్కురు మనకుండా వెళ్ళి మంచినీళ్ళు అందించాల్సి వస్తోంది. కొత్తల్లో అతనికి బ్రష్ మీద పేస్ట్ వేసి ఇవ్వటం, బూట్లు పాలిష్ చేయటం లాంటి పనులు సరదాగా చేసిన ఇప్పుడు అనిపిస్తోంది, ఏంటి ఇలా మరీ అడ్డమైన సేవలు చేయించుకుంటున్నాడు ఈ మనిషి. ఇంతకాలం ఏం చేశాడు? ఎవరు చేశారు ఈ సేవలు? 5 నిమిషాలు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడే స్వాతంత్ర్యం లేదా తనకి? చాలా బాధ అనిపించింది సృజనకి. ఆ రోజు నుంచి శివాజీ నస, విసుగు, కోపం, కసురుకోవటం ఎక్కువైంది. సృజనకు కూడా ఓ పక్క ఆఫీసుకు టైం అయిపోతూ ఉంటే, నా ఖర్చీఫ్ ఏది, నా బాక్స్ రెడీ చేశావా, ఈ పక్క సరిగ్గా లేదు, ఇలాగైనా పాలిష్ చేసేది అని కసురుకోవటం, తనకి కొంచెం కూడా పనిలో సాయం చేయకపోవటం, ఉరుకులు పరుగులతో తన ఆఫీస్కు లేటుగా వెళ్ళటం. సృజనకు భయం వేస్తోంది. తిండి తినటానికి కూడా టైం ఉండట్లేదు. టెన్షన్. ఉద్యోగం మానేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించింది. అదే విషయం వైదేహితో అంటే వైదేహి తిట్టింది. బుద్ధుందా నీకు? మగాడిని నమ్మి ఆడది ఉద్యోగం మానేస్తే అడుక్కు తినటానికి కూడా పనికిరావు. ఎందుకంటే ఉద్యోగం వదిలేసి వచ్చింది, దీనికి ఒళ్ళు మాదం ఎక్కింది అంటూ మనకొక ముద్ద కూడా వెయ్యరు. అదేంటి వైదేహి, శివాజీ నాకు అన్నం పెట్టడా అని సృజన అమాయకంగా అడుగుతుంటే వైదేహికి నవ్వుతో పాటు జాలి కూడా వేసింది. భార్య చాకిరీ చెయ్యకపోతే అన్నం కాదు కదా, మంచినీళ్ళకు కూడా ఖరీదు కడతారు సృజన. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి హాయిగా ఉద్యోగం చేసుకో అంది. వైదేహి మాటలు సృజనకు అంతగా నచ్చలేదు. ఈ పిల్ల మరీ ఎక్కువ ఆలోచిస్తోంది. అలా అయితే ఈ సమాజంలో వివాహ బంధం ఇంత పటిష్టంగా ఎలా ఉంటుంది? తనకు తెలిసిన ఎన్నో జంటలు వాళ్ళ పెళ్లి రోజులు, సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలు చేసుకున్నారు. మరి అన్నన్ని సంవత్సరాలు ఎలా కలిసి ఉంటారు? ఏంటో ఈ వైదేహి ఆలోచనలన్నీ పిచ్చి ఆలోచనలు అనుకుంది. మర్నాడు శివాజీతో మాట వరుసకంది. నేను ఉద్యోగం మానేనా అంది. ఎందుకు? నొసలు చిట్లిస్తూ అడిగాడు. ఊరికినే మీ సంపాదన చాలు, మనకి దేనికైనా లిమిట్ ఉండాలి కదా. ఎంత వచ్చినా సరిపోతుంది అనుకుంటే సరిపోతుంది. మీ జీతంతో మనం హ్యాపీగా బతకొచ్చు కదా అంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానే. రాను కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగిపోతుందో తెలుసా? అలాంటిది నువ్వు ఉద్యోగం మానేయటం ఏంటి అన్నాడు. అతను అలా అంటుంటే ఇక ఏమీ మాట్లాడలేకపోయింది. నెమ్మదిగా యాంత్రికమైన జీవితానికి అలవాటు పడసాగింది. ఉదయం రెస్ట్ లేకున్నా సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయి వంట పూర్తి చేసి శివాజీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది. అతను తీరుబడిగా 10ంటికి వస్తాడు. రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని నేరుగా డైనింగ్ టేబుల్ వద్దకొస్తాడు. ఇద్దరూ కలిసి భోజనం ముగిస్తారు. అప్పుడన్నా సరదాగా 4 కబుర్లు చెప్తాడని ఆశిస్తుంది సృజన. కానీ మాట్లాడడు. భోజనం చేయటమే తన ప్రస్తుత కర్తవ్యంలా అందులో లీనమై తింటాడు.
ఉదయం హడావుడి, సాయంత్రం లేటుగా రావటం, తినటం, మంచం చేరటం. అప్పుడు మాత్రం తను వంటగది సర్దుకుని వెళ్ళిందాకా 10 సార్లు పిలుస్తాడు. ఏం చేస్తున్నావు, ఆ పని రేపు చేసుకోవచ్చుగా అంటాడు. తప్పదు కాబట్టి పనులన్నీ పక్కన పెట్టేసి దగ్గరికి వెళ్తుంది. అతనికి కామం తప్ప రసికత లేదు. ఇదే నా వివాహ బంధం అంటే, ఇదే నా భార్యాభర్తల అనుబంధం అంటే, దీన్నేనా పెళ్ళంటే 100 ఏళ్ల పంట అన్నారు? ఈ మనిషితో 100 ఏళ్లు బతకాలా? అమ్మో, భయం వేసింది సృజనకి. అలాగని ఈ జీవితం నుంచి పారిపోలేదు కదా. ఇతని నిజరూపం ఆ రోజు బస్సులో తెలుసుంటే సీటు మారేది, లేదంటే బస్సే మారేది. కానీ ఇప్పుడు జీవితాన్నే మార్చుకోవాలా? సృజనకు దుఃఖం వచ్చింది. అతనికి తెలిసింది ఇంతేనేమో. మెల్లగా మార్చుకుంటే ఈ మెకానికల్ బ్రతుకు కాకుండా రసాత్మకంగా బతకటం ఎలాగో సున్నితంగా అతని హృదయానికి నాటుకునేలా చెప్పాలి. అలా అనుకున్నాక సృజనకు మనసు తేలికైనట్లు అనిపించింది. ఆ రోజు ఆఫీసు నుంచి వస్తూ 2 మూరల జాజి పూల మాల కొంది. ఇంటికి రాగానే డిన్నర్కి అంతా రెడీ చేసి స్నానం చేసి తెల్లటి షిఫాన్ చీర కట్టుకుంది. అప్పటికి 7:30 అయింది. బెడ్షీట్ మార్చి తెల్లటి పూలున్న నీలం రంగు బెడ్షీట్ పరిచింది. 5 అగరబత్తులు స్టాండ్లో గుచ్చి పక్కనే అగ్గిపెట్టె రెడీగా పెట్టింది. వదులుగా జడేసుకుని జాజిపూల మాల పెట్టుకుంది. అద్దంలో చూసుకుంది. తన రూపం తనకే కొత్తగా అందంగా ఉంది. ఎప్పుడో చదువుకున్న ప్రబంధ నాయికల్లో శృంగార నాయికలంతా గుర్తుకొచ్చారు. చెక్కిళ్ల మీద చంద్రకిరణాలు పడుతున్నట్లు అనిపించింది. కుడి చేతి చూపుడు వేలు మధ్యవేలుతో చెక్కిల మీద సుతారంగా తడుముకుంది. కాలింగ్ బెల్ మోగింది. ఒక్కసారిగా గుండె జల్లుమంది. శివాజీ వచ్చాడు. మరొకసారి అద్దంలో చూసుకుని జుట్టు సవరించుకునే లోపల మరొకసారి మోగింది. గబగబా పరుగులాంటి నడకతో వెళ్ళి తలుపు తీసింది. ఏం చేస్తున్నావు, వినిపించలేదా? ఓసారి నొక్కితే. మొహం ముటముటలాడిస్తూ లోపలికొచ్చాడు. సృజన మనసు చివుక్కుమంది. సమాధానం చెప్పలేదు. అతని చేతిలో నుంచి మౌనంగా లంచ్ బ్యాగ్ తీసుకుంది. అతను బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఉన్న ఉత్సాహం నీటి బుడగలా పేలిపోయినట్లు అనిపించింది. ఇతనికి ఇంతకన్నా బాగా ఉండటం రాదేమో, బాగుంటే ఎలా ఉంటుందో నేర్పాలి అనుకుంది. నిజంగా అతనిలో ఏమాత్రం భావుకత ఉన్నా భార్య మల్లెపూ లాంటి చిరునవ్వుతో జాజిపూల పరిమళాలతో తలుపు తీస్తే అందాన్ని పొగడకపోయినా మనసులోనైనా ఆస్వాదించేవాడు. ఆ ఆస్వాదనను చిన్న చూపుతోటో స్పర్శతోటో వ్యక్తపరిచేవాడు. నిట్టూర్చింది. అప్పుడే ఇంత నిరాశక్తి అయితే ఎలా? ట్రై అంటిల్ యూ డై. అంతరాత్మ మొట్టికాయ వేసింది. సృజన తనను తాను నిగ్రహించుకొని అతను ఫ్రెష్ అయి రాగానే మంచినీళ్ళు అందించింది. అతను గటగట తాగి గ్లాస్ ఆమె చేతికిచ్చాడు. గ్లాసు టేబుల్ మీద పెట్టి అతని పక్కనే కూర్చుంది. అతను రిమోట్ తీసుకున్న టీవీ ఆన్ చేస్తూ డిన్నర్కి ఏం చేశావు అని అడిగాడు. సృజనకు చిరాకేసింది. తన జడలో పూల పరిమళం కానీ పూబంతి సోయగం కానీ గమనించని అతని జడత్వం చూస్తే అప్పటికప్పుడు పూలు తీసి చెత్తలో పడేయాలనిపించింది. అతను ఖాళీ చేసిన మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. అరగంట తర్వాత ఆకలిస్తోంది, అన్నం పెడతావా అని అతని పిలుపుకి లేచొచ్చి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసింది. అతనికి ఇష్టమని పన్నీర్ మసాలా కూర, చపాతీ, పాయసం చేసింది. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరి నోట్లోకి ఒకరు అందించుకుంటూ చిలిపి అల్లర్లతో సరసంగా భోంచేయాలని ఆమె కోరికగానే ఉండిపోయింది. ఎవరో వీపు మీద గన్ గురి పెట్టి తిను తిను అంటున్నట్లుగా గబగబా తల ఉంచుకొని తినేసి వెళ్ళిపోయాడు. సృజనకు ఏమీ తినాలనిపించలేదు. అన్నీ సర్దేసింది. చీర మార్చుకుని నైటీ వేసుకుంది. పూలు తీయబోయి ఆగిపోయింది. కనీసం పక్కన పడుకున్నప్పుడైనా సువాసన ఆఘ్రాణిస్తాడేమో. అయిష్టంగానే మంచం మీదకు చేరింది. వెంటనే నడుం మీద చెయ్యేసి దగ్గరకు జరిగాడు. జాజులు పెట్టుకున్నాను చూడలేదా? జడ ముందుకు వేసుకుని పూలు అతని మొహానికి తగిలేలా జరిపింది. నాకు ఆ వాసనంటే అసహ్యం అన్నాడు. పరిమళం అని దేన్నంటారో వాసనని దేన్నంటారో తెలియని అతని మూర్ఖత్వానికి అసహ్యం వేసింది. అతని చేతులు యాంత్రికంగా శరీరం మీద కదులుతుంటే ఒళ్ళంతా తేళ్లు పాకుతున్న ఫీలింగ్. గవుక్కున దూరం జరిగి మంచం దిగింది. ఏమైంది గట్టిగా అడిగాడు. జడలో నుంచి పూలు తీసి కిందకు విసిరేసి నాకివాళ మూడ్ లేదు అంది. మూడా గాడిద గుడ్డారా? మంచం మీద నుంచి వంగి చెయ్యి చాచి ఆమె నైటీ పట్టుకుని లాగాడు. ప్లీజ్ వదులు. విసురుగా విడిపించుకుని దూరంగా వెళ్ళింది. అతను ఒక్క గెంతులో మంచం దిగి ఆమెను దొరకపుచ్చుకొని లాగాడు. సృజనకు వెర్రి కోపం వచ్చింది. కొంచెం గట్టిగా అంది.
చూడండి, ఇష్టం లేకుండా మెకానికల్గా మీతో ఆనందించడానికి నేను యంత్రాన్ని కాదు, మనిషిని. నాకు ఇష్టం లేదు, వదలండి. ఏం, ఎందుకు ఇష్టం లేదు? నీ పాత ప్రియుడు గుర్తుకొచ్చాడా? ఆ విజయ్ గాడేనా? వాడిచ్చిన డబ్బంతా ఏం చేశావు? ఏ బ్యాంకులో దాచావు? ఆమెను ఒడిసి పట్టుకుని మంచం మీదకు తోసేశాడు. ఆమె ఎంతగా పెనుగులాడినా అతని ఉడుం పట్టు నుంచి వదిలించుకోలేకపోయింది. మృగంలా మీద పడిన శివాజీ కాసేపటికి లేచి వికటంగా నవ్వాడు. పిచ్చి వేషాలేస్తే నేను రాక్షసుడినవుతాను. నువ్విష్టం లేదంటే వదిలేయడానికి నేనేం చేతకాని వాడిని కాదు. నువ్వు నా పెళ్ళానివి. నీకిష్టం ఉన్నా లేకపోయినా నాతో ఉండాల్సిందే. ఏం, ఆ విజయ్ గాడి కన్నా నేనేం తక్కువ? ఏడాది నుంచి వాడుకుంటూ నీకు ఈ తాళి పట్టించాడా వాడు? నేనిచ్చాను. ఈ తాళితో నీకెంత గౌరవం ఈ సంఘంలో. నువ్వు ఉద్యోగస్తురాలివని అందరూ నీకు దండాలు పెడతారని అనుకోకు. మొగుడుంటేనే గౌరవం ఇస్తారు, తెలిసిందా? నోరు మూసుకుని నేను చెప్పినట్టు విని పడుండు. సృజన నిర్ఘాంతపోయి చూస్తుండిపోయింది. అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. ఒక మాటకి మరొక మాటకి ఎక్కడ పొంతన లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇలాంటి ఆలోచనలు తన మీద ఈ తప్పుడు అభిప్రాయాలు పెట్టుకుని ఎలా కాపురం చేస్తున్నాడు ఈ మనిషి? కాసేపు అలా మాటలు రాని దానిలా షాక్ తగిలినట్లు నిలబడిపోయిన సృజన బలవంతంగా గొంతు పెగల్చుకుని అరిచింది. ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? శివాజీ క్రూరంగా నవ్వాడు. నాకంతా తెలుసు. నీ ఫ్రెండ్ వైదేహి నువ్వు కలిసి ఆ విజయ్ గాడి డబ్బు కోసం వాడితో గడపడం నాకు బాగా తెలుసు. లేకపోతే దాంతో నీకంత క్లోజ్నెస్ ఎలా ఉంటుంది? వాడు పెద్ద పత్తిత్తులాగా నిన్ను వాడుకున్నన్నాళ్ళు వాడుకుని నాకు అంటగట్టాడు. పోనీలే, పర్వాలేదు, పడితే పట్టావు. కోటీశ్వరుణ్ణి పట్టావు. ఎంత సంపాదించావు? కనీసం రోజుకు 5,000 అన్నా తీసుకోలేదా? ఓ 1,00,000 అన్నా సంపాదించలా? సృజన గుండెల మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసినట్లు భగ భగ మంటలేస్తున్నాయి. అతని ఒక్కో మాట ఒక్కో చొరకత్తిలా పరపర గుండెల్ని కోస్తున్నట్టు అనిపిస్తోంది. ఎంత దారుణం! విశాల హృదయుడు, సంస్కారం ఉన్నవాడు అని భావించి భర్త కదా, జీవితం పంచుకునేవాడు కదా అని ఎంతో ఆర్తిగా, ఎంతో మనస్ఫూర్తిగా మొదటి రాత్రి అతనితో తన మనసులోని భావాలన్నీ పంచుకుంది. ఏ ఒక్కరికి, కనీసం వైదేహికి కూడా ఏనాడు చెప్పని అమూల్యమైన రహస్యాలను అతనికి చెప్పింది. ఇంతకాలం తను తాళిబొట్టు కోసం ఎంతగా తప్పించిందో, వివాహం పట్ల తనకున్న గౌరవం ఎంతో విపులంగా చర్చించింది. అందుకేనా వీడింత అసహ్యంగా మాట్లాడుతున్నాడు? చెప్పవేం, ఏ బ్యాంకులో దాచావు? నిన్ను చూసి, నీ అందం చూసి చేసుకున్నాను అనుకున్నావా? నో, నీ దగ్గర ఉన్న డబ్బు కోసం చేసుకున్నాను. ఎలా సంపాదిస్తాయో? డబ్బు సంపాదించావు. నాకు కావాల్సింది డబ్బు. చెప్పు, ఎంతుంది నీ దగ్గర? ఆమె దగ్గరకు వచ్చి 2 చేతులతో మొహం పట్టుకుని మొరటుగా కళ్ళల్లోకి చూస్తూ దబాయిస్తున్న అతని వైపు కొద్ది క్షణాలు అలాగే చూసింది. ఉన్నట్టుండి సృజన చెయ్యి గాలిలోకి లేచి విసురుగా శివాజీ చెంప తాకింది. మండిపడుతూ అరిచింది. జాగ్రత్త, పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే నాలుక చీరేస్తా. పిచ్చిదాన్ని, నిజంగా నేను పిచ్చిదాన్ని. నువ్వు మంచివాడివని, సహృదయుడివని, నన్ను పెళ్లి చేసుకుని నాకేదో ఉపకారం చేశావని భావించాను. నిన్నొక జీవన నేస్తంలా అనుకున్నాను. నా ఆలోచనలు, నా భావాలు, నా ఆశయాలు నీతోనే కదా పంచుకోవాల్సిందనుకున్నాను. ఇంతకాలం నుంచి ఎంతో పవిత్రంగా నా శీలాన్ని దాచుకుంది నీలాంటి వెధవ కల్పించడానికి అనుకోలేదు. భగవంతుడు ఎంత నిర్దయుడు! నువ్వు వెధవని చాలా ఆలస్యంగా తెలియచేశాడు. చూడు, మనిషిగా పుట్టినందుకు కొన్ని సిద్ధాంతాలు, నియమాలు, క్రమశిక్షణ ఉండాలని, అవి లేకపోతే జీవితం చిందరవందరవుతుందని నమ్మాను. కాబట్టి ఇంతకాలం ఎవరెంత కవ్వించినా, ఎన్ని విధాలుగా ప్రేలోభ పెట్టినా నన్ను నేను కాపాడుకుంటూ వచ్చి ఓ పూజా కుసుమంలా నన్ను నీకు అర్పించుకున్నాను. భార్యగా నీకు సేవలు చేయటం నా కర్తవ్యం అని ఆనందంగా చేశాను. అంత మాత్రాన నేను సతీసుమతి లాంటిదాన్నని, నువ్వు ఏదన్నా భరిస్తానని, నువ్వేం చేసినా కిక్కురు మనకుండా ఉంటాననుకుంటే నువ్వు పొరపడ్డట్టే. ఇంకొకసారి నన్ను ముట్టుకున్నా నా వ్యక్తిత్వం గురించి, నా పవిత్రత గురించి చెత్తగా వాగిన ఖబర్దార్. నిప్పులు కక్కే కళ్ళతో ఉరిమి చూసి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది సృజన. ఆమెకు గుండె బరువెక్కింది. ఒళ్ళంతా సెగలు పొగలు వస్తున్నట్లుంది. కానీ ఎందుకునో కళ్ళల్లో నుంచి ఒక్క కన్నీటి పొట్టు కూడా బయటికి రాలట్లేదు. శివాజీ ఇచ్చిన షాక్ నుంచి ఆమె తేరుకోలేకపోతోంది. ఒక్కసారిగా తను నిర్మించుకున్న ఓ అందమైన ప్రపంచం కళ్ళ ముందే కుప్పకూలిపోయింది. సన్నాయి వాయిద్యం, మంగళసూత్రాలు, పసుపు తాడు, తలంబ్రాలు,
వేద మంత్రాలు, పెద్దల దీవెనలు అన్నీ అబద్ధమే అనిపిస్తోంది. సన్నాయి శవయాత్రకు వాయించే బ్యాండ్ మేళంలా, పసుపుతాడు ఉరితాడులా వేద మంత్రాలు చావుకేకల్లా వినిపిస్తున్నాయి. ఇంతేనా పెళ్లికి అర్థం? ఇదేనా భర్త భార్యకిచ్చే గౌరవం, విలువ? భగవంతుడా, 30 ఏళ్ళు ఎంతో విలువైందిగా భావించిన ఈ శరీరాన్ని, ఒక రాక్షసుడి చేతుల్లో నలిగిపోయిన ఈ శరీరాన్ని ఏం చెయ్యాలి? కిరోసిన్ పోసి కాల్చుకోవాలా? కత్తితో ముక్కలుగా నరుక్కోవాలా? ఏం చెయ్యాలి? సృజన మర్నాడు ఆఫీస్కి వెళ్ళలేదు. ఇంట్లో కూడా వంట చేయలేదు. కాఫీ కూడా పెట్టలేదు. రోజులా స్నానం చేసి పూజ చేసుకుని, తడియారని వెంట్రుకలు వేలిముడి వేసుకుని, కాఫీ గ్లాస్తో వెళ్ళి శివాజీని లేపలేదు. గుండె నిండా వేదన పర్వతంలాగా పెరిగిపోతే ఆ బరువుకు కదలలేని దానిలా పడుకుని ఉండిపోయింది. శివాజీ ఎప్పుడు లేచాడో మండిపడుతూ వచ్చి, ఏం మహారాణి పడుకున్నావు, నీ బాబు చేస్తాడా వంట అన్నాడు. సృజన మాట్లాడలేదు. శివాజీ విసురుగా వచ్చి ఆమె రెక్కపుచ్చుకొని పైకి లాగాడు. ఆమె వెనక్కి వెళ్ళి 2 చేతులతో భుజాలు పట్టుకుని వంటగది వైపుకు తోస్తూ, వెళ్ళి వంట చేయి, పిచ్చి వేషాలు వేయకు అన్నాడు. సృజన ముందుకు తూలి పడబోయి నిలదొక్కుని అతని వైపు తిరిగి కొన్ని క్షణాలు అలాగే అతని కళ్ళల్లోకి చూసి మౌనంగా అక్కడి నుంచి కదిలి బాత్రూమ్ వైపు వెళ్ళింది. సరిగ్గా 15 గంట తర్వాత సృజన తయారై బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. కాఫీ గ్లాస్తో వస్తుందని ఎదురు చూసిన శివాజీ ఆమె అలా మౌనంగా బయటికి వెళ్ళిపోవడంతో ముందు నివ్వెరపోయినా తర్వాత మండిపడ్డాడు. రెక్కపుచ్చుకుని లాక్కు రావటానికి వాకిట్లోకి వెళ్ళిన శివాజీ అప్పుడే సృజన ఎక్కిన ఆటో దూసుకుపోవడంతో పళ్ళు పటపటలాడిస్తూ లోపలికి వచ్చాడు. ఎంత పొగరు దీనికి! చూస్తాను, దీని పొగరు అణచకపోతే నేను మగాడినే కాదు ఛాలెంజింగ్గా అనుకుంటూ బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు. ఆ రోజు సృజన ఆఫీస్లో ఎవరితో మాట్లాడలేదు. ఎందుకో కానీ వైదేహి కూడా ఆ రోజు లీవ్ పెట్టింది. సృజన మౌనంగా తన పని తాను చేసుకుని క్యాంటీన్కి వెళ్ళి భోంచేసింది. ఎన్నడూ క్యాంటీన్లో అడుగుపెట్టని సృజన ఆ రోజు క్యాంటీన్లో భోంచేయటం చాలామంది కొలీగ్స్కి ఆశ్చర్యం కలిగించింది. ఆమె ధోరణి, పీక్కుపోయిన ముఖం, గంభీరంగా మౌనంగా ఉండటం అందరిలో ఏదో జరిగిందన్న అనుమానానికి తావిచ్చింది. 5 అయినా సీట్లో నుంచి లేవకుండా ఏదో పని చేస్తూనే ఉండిపోయి బాగా పొద్దుపోయి ఇంటికొచ్చింది. అప్పటికే శివాజీ పెద్ద పులిలే ఆమె కోసం ఎదురు చూస్తూ గదిలో పచారులు చేస్తున్నాడు. అతను బాగా తాగున్నాడు. ఇల్లంతా సిగరెట్ వాసనతో నిండుంది. లోపలికొచ్చి బ్యాగు టేబుల్ మీద పడేసి బాత్రూమ్ వైపు నడవబోతున్న సృజన కుడిచేయి పట్టుకుని విసురుగా లాగి ఎడాపెడా 2 చెంపలు వాయించాడు. అనుకోని సంఘటనతో నిర్ఘాంతపోయిన సృజనకు ఎదురు తిరగటానికి కానీ అతని నుంచి విడిపించుకోవటానికి కానీ అవకాశం లేకుండా పోయింది. ఊహించని ఆ దెబ్బలు ఆమె గుండెకు తగిలినట్టుగా అయి కళ్లల్లో రక్తం చిమ్మింది. బలవంతంగా అతని నుంచి విడిపించుకొని అతన్ని దూరంగా తోసింది. అప్పటికే తూలుతున్న శివాజీ కింద పడ్డాడు. అతని తల గోడకు కొట్టుకుంది. అబ్బా అంటూ తల పట్టుకుని ఆర్తనాదం చేశాడు. తలకు తగిలిన దెబ్బతో విలవిల తన్నుకుంటున్న అతన్ని పట్టించుకోకుండా నిర్దయగా లోపలికి వెళ్ళిపోయింది. ఆ క్షణం నుంచి సృజనకు జీవితం అంటే ఓ విధమైన భయం మొదలైంది. వైవాహిక జీవితం ఎలా ఉంటుందా? అదే నిజమైతే ఈ ప్రపంచంలో అందరూ ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కంటున్నారు? విదేశీయులు సైతం ఆదరించి, అభిమానించి, గౌరవించే భారతీయ సంప్రదాయంలో పెళ్ళి, కాపురం, పిల్లల్ని కనటం ఇవన్నీ ఎంతో విలువైనవి అనుకుంది. ఎక్కడుంది విలువ? ఎక్కడుంది ఈ తతంగంలో నైతికత? ఎక్కడుంది స్త్రీకి వైవాహిక జీవితంలో భద్రత? కేవలం ఒక్క తాళిబొట్టు కోసం, ఆ తాళిబొట్టు ద్వారా లభించే కృత్రిమమైన గౌరవం కోసం 100 ఏళ్ల జీవితాన్ని మగవాడనే నరరూప రాక్షసుడికి తాకట్టు పెట్టి అస్తిత్వాన్ని కోల్పోయి ఒక బానిసగా ఎందుకు బతుకుతోంది ఈ సగటు స్త్రీ? తోటి స్త్రీలు తన వ్యక్తిత్వానికి కాక తన మెడలో ఉన్న తాళికి విలువ ఇస్తున్నందుకేనా? ఇందుకేనా ఈ స్త్రీలంతా తాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని, శాడిస్టులను, మోసగాళ్లను, నీచులను భర్తలుగా భరిస్తూ వారికి పిల్లల్ని కానీ వారి వంశాన్ని అభివృద్ధి చేయటం? అలా జరగకూడదు. సృజనకు సడన్గా గుర్తుకొచ్చింది. తనకు పెళ్ళై 7 నెలలు కావస్తోంది. దాదాపు 2 నెలలైంది తనకు పీరియడ్స్ వచ్చి. పడుకున్న సృజన దిగ్గున లేచి కూర్చుంది. ముచ్చెమటలు పట్టినట్లయింది. తను నో చివ్వున లేచి బ్యాగు తీసుకుని బయటికి పరిగెత్తింది. సృజన 15 గంటలో డాక్టర్ మైథిలి గైనకాలజిస్ట్ క్లినిక్లో ఉంది. యూరిన్ టెస్ట్ రాసిస్తాను, రేపు ఉదయం ఎర్లీ అవర్స్లో చేయించండి, ఇప్పుడే ఓరల్గా చెప్పడం కష్టం అంటూ యూరిన్ టెస్ట్కి రాసిచ్చింది.
తెల్లవారటం కోసం ఆ రాత్రంతా ఎదురుచూస్తూ గడిపిన సృజన 5ంటికే లేచింది. భార్య ఒంటరిగా దిక్కులేని దానిలా హాల్లో గచ్చు మీద పడుకుని ఉంటే తనకేం పట్టనట్లుగా ఒళ్ళు మరిచి నిద్రపోతున్న మానవుడనే ఆ మృగాన్ని చూడటానికి బెడ్రూంలోకి వెళ్ళిన సృజన నిశ్చేష్టురాలైంది. శీలలా నిలబడిపోయింది. మంచం మీద తన స్థానంలో ఎవరో అమ్మాయి. ఎప్పుడు తీసుకొచ్చాడు ఈ అమ్మాయిని? ఎంత ధైర్యం! ఇది ధైర్యమా, తెగింపా, అహంకారమా? తనేమీ చేయలేదని ధీమానా? ఏం చేస్తుందో చెయ్యని అనే నిర్లక్ష్యమా? అసలు హాల్లో తెల్లవారులు కలత నిద్రతో గడిపిన తనకు తెలియకుండా ఈమెను ఎలా తీసుకొచ్చాడు లోపలికి? సృజనకు సడన్గా గుర్తుకొచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాక తను అసలు లోపలికి వెళ్ళలేదు. హాల్లోనే కూర్చుండిపోయింది. అలా ఆలోచిస్తూనే పడుకుండిపోయింది. అన్నం కూడా తినలేదు. ఒక రాత్రి వేళ గిన్నెలు కంచాలు చప్పుడు వినిపించింది కానీ పట్టించుకోలేదు. అంటే తను హాస్పిటల్కి వెళ్ళిన సమయంలో తెచ్చుకున్నాడో పిలిపించుకున్నాడో. చిచ్చి, వీడు మనిషే కాదు. వీడి గురించి ఇంకా ఆలోచిస్తూ ఇక్కడ ఉండటం ఏంటి? విసురుగా బయటకొచ్చింది. తన పనులు ముగించుకొని పాథలాజికల్ ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకొని వైదేహి ఇంటికి వెళ్ళింది. అంత ఉదయాన్నే వచ్చిన సృజనను చూసి వైదేహి బోలెడంత ఆశ్చర్యపోయింది. ఏంటి ఇలా వచ్చావు? మీ ఆయన ఊళ్ళో లేడా? అడిగింది. సృజన మాట్లాడలేదు. కొంచెం నీరసం ధ్వనిస్తున్న స్వరంతో అంది, కొంచెం కాఫీ ఇస్తావా? అరే, ఏంటంత జాలిగా ప్రాధేయపూర్వకంగా అడుగుతున్నావు? ఉండు తెస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది. సృజన సోఫాలో వెనక్కి వాలిపోయి కళ్ళు మూసుకుంది. రాత్రి ఏమీ తినలేదు. ఉదయం కూడా ఏమీ తినలేదు, తాగలేదు. బాగా నీరసంగా ఉంది. దానికి తోడు మానసికంగా విపరీతమైన ఒత్తిడిని భరిస్తుందేమో. కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. వైదేహి 5 నిమిషాల్లో కాఫీ కప్పుతో వచ్చి మృదువుగా పిలిచింది. సృజన. సృజన కళ్ళు తెరిచి వైదేహి చేతిలో నుంచి కప్పు అందుకుని థ్యాంక్ యూ అంది. వైదేహి ఆమె పక్కనే కూర్చుని చెదిరిన ఆమె ముంగురులు సవరిస్తూ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ, ఏం జరిగింది అడిగింది. సృజన ఏం మాట్లాడకుండా కాఫీ సిప్ చేస్తూ ఉండిపోయింది. వైదేహి జవాబు కోసం తొందర పెట్టకుండా తాను మౌనంగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయింది. కొన్ని సెకండ్ల తర్వాత 2 కన్నీటి చుక్కలు సృజన కళ్ళ నుంచి జారి కాఫీ కప్పులో పడ్డాయి. అరెరే, ఏమిటిది? మా పాలవాడు సమృద్ధిగా పోస్తాడు నీళ్లు పాలల్లో, మళ్ళీ మనం పోసుకోనక్కర్లేదు హాస్యంగా అంటూ సృజన చేతిలో కాఫీ కప్పు అందుకుని సోఫా మీద పెట్టింది. సృజన చేతుల్లో మొహం దాచుకుని బావురుమంది. కొద్ది క్షణాలు ఆమెను ఏడవనిచ్చిన వైదేహి నెమ్మదిగా అంది, నువ్వు ఊహించుకున్న వైవాహిక జీవితంలో ఆనంద పర్వం పోయి దుఃఖ పర్వం ప్రారంభమైందా? సృజన మాట్లాడలేదు. సన్నగా వెక్కిళ్ళు విన్న వైదేహి అంది, చెప్పు సృజన, మనసులో ఉన్నదేదో నా దగ్గర చెప్పేస్తే నీ మనసు తేలికవుతుంది. సృజన వెక్కిళ్ళు పడుతూ శివాజీ గురించి మొత్తం చెప్పింది. ఏం చేయాలనుకుంటున్నావు? వైదేహి నిదానంగా అడిగింది. అదే అర్థం కావటం లేదు వైదేహి. పెళ్లి కాకముందు కాలేదన్న బాధ ఒక్కటే ఉండేది. కానీ ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటే ఎందుకు ఒంటరిగా ఉన్నావు అంటారు. నీ భర్త నిన్నెందుకు వదిలేశాడు అని గుచ్చి చూస్తారు. నేనే ఏదో తప్పు చేశానని, ఏదో గొడవ పడ్డానని అనుకుంటారు. నన్నే చులకనగా చూస్తారు. ఏం చేయాలో తెలియటం లేదు. నా భవిష్యత్తు ఇలా ప్రశ్నగా మారుతుందని తెలుసుంటే పెళ్లి చేసుకునేదాన్ని కాదు. సృజన గుండె పగిలేలా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటే వైదేహి నిశ్చేష్టురాల్లాగా ఉండిపోయింది. సృజనకి ఏం సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. అయినా ఏదో ఒకటి చెప్పాలన్నట్లు నీరసంగా అంది. సంసారం అన్నాక ఇలాంటివన్నీ మామూలే సృజన. ఇంకా ఏడాది కూడా కాలేదు కదా, ఇంకొంతకాలం ఓపిక పట్టు అంది. ఓపిక? ఏ విషయంలో ఓపిక పట్టను? ఎంతో పవిత్రంగా, ఎంతో నిజాయితీగా బతికిన నన్ను ఓ వ్యభిచారిణిగా చిత్రించి మాట్లాడితే ఓపిక పట్టనా? నన్ను ఒక పని మనిషిలా చూస్తూ ఉంటే ఓపిక పట్టనా? దేనికి ఓపిక పట్టను? అలాంటి వ్యక్తితో నా 100 ఏళ్ల జీవితం సాఫీగా శాంతిగా ఉంటుందని ఎవరన్నా గ్యారంటీ ఇస్తే తప్పకుండా ఓపిక పడతాను. చెప్పు, ఎవరిస్తారు? నిజమే, ఎవరిస్తారు? వైదేహి విరక్తిగా నవ్వి అంది. ఇంకా నయం, నీ పెళ్ళైన కొత్తల్లో నా బతుకు తాల్చుకుని కుమిలి ఏడవటం కాదు, అసహించుకున్నాను. నా అదృష్టం బాగుండి ఎవరు దొరకలేదు, కానీ ఆ ఫ్రస్ట్రేషన్లో ఎవడు దొరికి నా తాళి కట్టించుకునేదాన్ని. రియల్లీ ఐఆమ్ లక్కీ అంది. సృజన నెట్టూరుస్తూ నిజమే వైదేహి, యు ఆర్ వెరీ లక్కీ అంది. సరే, ఏదో ఒక నిర్ణయానికి రావాలిగా, ఇప్పుడేం చేస్తావు?
ఏముంది చేయటానికి? నా ఉద్యోగం నాకుంది. నాకేదన్నా చిన్న ఇల్లు చూసిపెట్టు. త్వరగా నేను ఆ నరకంలో నుంచి బయటపడతాను అంది. నీకేదన్నా అవార్డు ఇప్పించమంటే భారత ఆశాజ్యోతి అనో పేద ప్రజల పెన్నిధి అనో ఇప్పించగలను, కానీ ఇల్లు చాలా కష్టం. వదిలేయి, ప్రస్తుతం నా ఇంట్లో ఉండు, నీకు అభ్యంతరం లేకపోతే చెప్పింది. విరక్తిగా నవ్వింది సృజన. అభ్యంతరమా? ఇంకా నయం. ఈ మాత్రం ఆశ్రయం దొరకటం నా అదృష్టం. కానీ ఆ ఇంట్లో నుంచి బయటపడటం కష్టం. ఎలా తప్పించుకోవాలో అర్థం కావటం లేదు. తప్పించుకోవటం ఏంటి? వాడు కట్టిన తాళి వాడి మొహాన పడేసి నీ పెట్టే బేడ సర్దుకుని దర్జాగా వచ్చేయి అంది వైదేహి. తాళి వాడికెందుకు ఇవ్వటం? ఆ బంగారం ఉంటే నాకెందుకన్నా ఉపయోగపడుతుంది. ఓ జీవం లేని నవ్వు నవ్వి మళ్ళీ అంది. ఓకే, రేపు సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్ళి నా సామాను తీసుకుని వచ్చేస్తా. థ్యాంక్ యూ వైదేహి, థ్యాంక్స్ ఎలాట్. సృజన వైదేహి దగ్గర రాత్రి దాకా ఉండిపోయి అక్కడే భోజనం చేసి 10 అవుతూ ఉండగా ఆమె దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళింది. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.